ఫస్ట్ వన్‌డే మ్యాచ్‌లో శుభ్మన్ గిల్ ఒక మంచి మెచ్యూర్ నాక్‌తో మ్యాచ్‌ని గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. నిజానికి సెంచరీ మిస్ అయింది కానీ, సెంచరీ చేయడానికి డిజర్వ్డ్ ప్లేయర్. ఈ మ్యాచ్‌లో అసలు ఓడీఐస్‌లో ఎలా అయితే బ్యాటింగ్ చేయాలో టెక్నిక్‌తో బ్యాటింగ్ చేశాడు. పెద్ద షాట్స్ కోసం ఎక్కువగా వెళ్లకుండా, ఎక్కువగా గ్రౌండ్ షాట్సే కొట్టాడు. తను చేసిన 87 రన్స్‌లో 14 ఫోర్స్ ఉన్నాయి. కొట్టిన చాలా వరకు ఫోర్స్ కూడా గ్రౌండ్ షాట్సే. అందులో 2 లేట్ కట్ షాట్స్ ఆడాడు. అవి చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా గిల్‌కే ఇచ్చారు. ముందుగా ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే, ఇంగ్లాండ్ వాళ్ళు మాత్రం ముందుగా అనౌన్స్ చేసినట్టే వచ్చారు. కానీ ఇండియా మాత్రం కొంచెం ప్లేయింగ్ లెవెన్‌తో ప్రయోగం చేసిందనే చెప్పాలి. ముందుగా కోహ్లీ నీ ఇంజ్యూరీ కారణంగా ప్లేయింగ్ లెవెన్‌లో రాలేదు. దీంతో యశస్వి జైస్వాల్‌కి తన ప్లేస్‌లో ఛాన్స్ వచ్చింది. అలాగే జైస్వాల్ అండ్ హర్షిత్ రాణా ఇద్దరు ఓడిఐ డెబ్యూట్ చేశారు. అలాగే హర్షదీప్‌ని పక్కన పెట్టి హర్షిత్ రాణాకి ఛాన్స్ ఇచ్చారు. మిగతా టీం అనుకున్నట్టుగానే వచ్చింది. ఇక ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇదైతే సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే క్లియర్‌గా స్టాట్స్ ప్రకారం అయితే అక్కడ చేజింగ్ టీమ్స్‌కి ఎక్కువగా గెలిచే ఛాన్స్ ఉంది. కానీ జాస్ బట్లర్ మాత్రం బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ కూడా టాస్ గెలిస్తే బౌలింగే తీసుకుంటానని టాస్ టైంలో అన్నాడు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీం 47.4 ఓవర్స్‌లో 248 రన్స్‌కి ఆల్అవుట్ అయింది. ఫస్ట్‌లో సాల్ట్ అండ్ డకెట్ నుంచి మంచి స్టార్ట్ వచ్చింది. కానీ దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు ఇంగ్లాండ్ టీం. 8.5 ఓవర్స్‌లోనే 75 రన్స్ పార్ట్నర్‌షిప్ వచ్చింది. లిటరల్లీ సాల్ట్ అయితే టీ20 బ్యాటింగ్ చేశాడు. హర్షిత్ రాణాన్ అయితే ఒకే ఓవర్‌లో 6, 4, 6, 4 డాట్ 6 అలా 26 రన్స్ చేశాడు. డకెట్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. కానీ రనౌట్ రూపంలో టీమిండియాకు వికెట్ లభించింది. హార్దిక్ బౌలింగ్‌లో సాల్ట్ బాల్‌ని కొట్టగా శ్రేయస్ అయ్యర్ దాన్ని చేజ్ చేసి మరీ బాల్‌ను కీపర్‌కి ఇచ్చాడు. అండ్ మూడో రన్ కోసం సాల్ట్ పరిగెత్తిన డకెట్ మాత్రం పరిగెత్తలేదు. దీంతో సాల్ట్ రన్అట్ అయిపోయాడు. ఆఫ్టర్ దట్ ఒక మినీ కొలాప్స్ జరిగింది. ఒకే ఓవర్లో బెన్ డకెట్ అండ్ హ్యారీ బ్రూక్ వికెట్స్ పడిపోయాయి. హర్షిత్ రాణా బౌలింగ్లో బెన్ డకెట్ కొట్టిన బాల్ను రివర్స్గా పరిగెడుతూ యశస్వి జైస్వాల్ మంచి క్యాచ్ తీసుకున్నాడు. ఇదైతే మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అసలు. వెనక్కి పరిగెడుతూ మంచి క్యాచ్ తీసుకున్నాడు. అలాగే హ్యారీ బ్రూక్ కొట్టిన క్యాచ్ను కేఎల్ రాహుల్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో ఇండియా ఫీల్డింగ్ మాత్రం అదిరిపోయింది. ఒక 15-20 రన్స్ సేవ్ చేసుంటారు ఈ మ్యాచ్‌లో. ఆ తర్వాత బట్లర్ అండ్ రూట్ నుంచి మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. అలాగే రూట్ మంచిగా సెటిల్ అవుతున్నాడు అనంగా జడేజా వచ్చి రూట్ వికెట్ తీసేశాడు. ఆ తర్వాత మళ్ళీ 50 పార్ట్నర్‌షిప్ వచ్చింది. బెథెల్ అండ్ బట్లర్ నుంచి. అండ్ ఇద్దరు హాఫ్ సెంచరీస్ కూడా చేశారు. అలా ఆడుతూ ఆడుతూ బట్లర్ అక్షర్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఎవరు అంతగా నిలబడలేదు. బెథెల్ కూడా 50 తర్వాత జడేజా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. బట్ చివర్లో మాత్రం ఆర్చర్ మంచిగా ఒక 21 రన్స్ యాడ్ చేశాడు. 18 బాల్స్‌లోనే 3 ఫోర్స్ అండ్ 1 సిక్స్‌తో ఈ 21 రన్స్ చేశాడు. బట్ చివర్లో కూడా కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్స్‌కి ఇంపార్టెంట్ ఇచ్చాడు. స్పిన్నర్స్‌కే బౌలింగ్ ఇచ్చాడు. అండ్ అది వర్కౌట్ అయింది కూడా. ఓవరాల్‌గా ఇండియన్ బౌలింగ్ గురించి చూసుకుంటే హర్షిత్ రాణా ఫస్ట్‌లో రన్స్ ఇచ్చిన వికెట్స్ తీసి కంబ్యాక్ ఇచ్చాడు. అలాగే జడేజా కూడా 9 ఓవర్స్‌లో 3 వికెట్స్ తీసుకొని కేవలం 26 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక అక్షర్ పటేల్, కుల్దీప్ అండ్ షమి తలో వికెట్ తీసుకున్నారు. హార్దిక్ మాత్రం వికెట్ రాలేదు కానీ బట్ ఓవరాల్‌గా బౌలింగ్ మాత్రం బాగా చేశారు. ఇంగ్లాండ్ ఫిక్స్ చేసిన 249 రన్స్ టార్గెట్‌ను చేజింగ్ చేయడానికి వచ్చిన ఇండియా మొదట్లో కొంచెం తడబడింది. మెయిన్‌గా ఓపెనర్స్ ఇద్దరు తడబడ్డారు. అసలు జైస్వాల్ అయితే 3 ఫోర్స్ కొట్టినా ఆర్చర్ మాత్రం జైస్వాల్‌ను టీచ్ చేస్తూనే ఉన్నాడు. ఆర్చర్ బౌలింగ్‌ని అసలు పిక్ చేయలేకపోయాడు. అలా ఆడుతూ ఆడుతూ ఆర్చర్ బౌలింగ్‌లోనే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి 15 రన్స్ చేసి ఔట్ అయిపోయాడు. రోహిత్ శర్మ అయితే ఫ్లిక్ షాట్‌ని చాలా ఎర్లీగా ఆడడంతో బ్యాట్‌కి టాప్‌లో తగిలి బాల్ గాల్లోకి లేచింది. దీంతో లివింగ్స్టోన్‌కి ఆ క్యాచ్ చాలా కంఫర్టబుల్‌గా తీసుకున్నాడు. 5.2 ఓవర్స్‌లోనే 2 వికెట్స్ కోల్పోయి 19 రన్స్ మాత్రమే చేసింది ఇండియా. బట్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ మాత్రం ఓ రేంజ్‌లో హిట్టింగ్ చేశాడు. అసలు ఓవైపు గిల్ మాత్రం చూస్తూ ఉండిపోయాడసలు. మెయిన్‌గా ఆర్చర్ బౌలింగ్‌లో 2 షార్ట్ బాల్స్‌కి 2 సిక్సర్స్ కొట్టాడు. అదైతే అరాచకం అసలు. ఇద్దరు సూపర్‌గా బ్యాటింగ్ చేశారు. బట్ శ్రేయాస్ అయ్యర్ 36 బాల్స్‌లో 15 రన్స్ చేసి బెథెల్ ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. బట్ ఇంకొంచెం సేపు ఆడుంటే సెంచరీ కూడా చేసేవాడేమో అనిపించింది. అలాగ బ్యాటింగ్ చేశాడు అసలు. ఆ తర్వాత నంబర్ 5లో కేఎల్ రాహుల్ వస్తాడనుకుంటే అక్షర్ పటేల్ వచ్చాడు. అక్షర్ పటేల్‌కి ఈ మ్యాచ్‌లో ప్రమోషన్ దొరికింది. కానీ దాన్ని బాగా యూజ్ చేసుకున్నాడు అక్షర్ పటేల్. 47 బాల్స్‌లో 52 రన్స్ చేశాడు. గిల్‌తో కలిసి మంచి పార్ట్నర్‌షిప్
యాడ్ చేశాడు. ఇక గిల్ అయితే 87 రన్స్ చేశాడు 96 బాల్స్లో. 14 ఫోర్స్ కొట్టాడు. సెంచరీ కోసం ట్రై చేసి శుభ్మన్ గిల్ షకీబ్ మహమ్మద్ ఓవర్లో అవుట్ అయ్యాడు. ఇక అక్షర్ పటేల్ 50 రన్స్ చేసిన తర్వాత ఆదిల్ రషీద్ బౌలింగ్లో ఒక బ్యూటిఫుల్ బాల్కి అవుట్ అయిపోయాడు. అసలు అందరికన్నా ఇంగ్లాండ్ బౌలింగ్ లైనప్లో బాగా వేసింది ఆదిల్ రషీదే. ఆఫ్టర్ దట్ కేఎల్ రాహుల్ను కూడా క్యాచ్ అండ్ బౌల్గా అవుట్ చేశాడు. చివరికి హార్దిక్ అండ్ జడేజాలు మ్యాచ్ను ఫినిష్ చేశారు. 38.4 ఓవర్స్లో 6 వికెట్స్ కోల్పోయి టార్గెట్ని ఇండియా చేజ్ చేసింది. ఇండియా 4 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ని సొంతం చేసుకుంది. అలాగే ఇండియా ఈ సిరీస్ను 1-0 తేడాతో లీడ్ కూడా చేస్తుంది. ఓవరాల్గా ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే ఆదిల్ రషీద్ అండ్ షకీబ్ మహమ్మద్ ఇద్దరు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. అండ్ అలాగే చివరిగా ఒక్క విషయం, ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకోండి మామ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి మామ. ఈ వీడియో కింద గాయస్. బాయ్.